లావోస్ ఫామ్ అయితే ఇక్కడ మనం బస్సులో వస్తాం కదా, అక్కడైతే నాకు లావోస్ ఫామ్ ఇచ్చినారు. చూడండి, కాంబోడియా మొత్తం ఆఫ్రికా ఫీలే వస్తుంది నాకు ఎక్కడికి వెళ్ళినా. కాంబోడియా నుంచి ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయినట్టు ఎగ్జిట్ స్టాంప్ పడిపోయింది. నేను ఎతికిన లావోస్లో ఏం సిమ్ మంచిగా బెస్ట్గా ఉంటుందని చెప్పేసి ఎతికితే నాకైతే ఇది కనిపించింది. నా 5వ దేశంలో అయితే అడుగు పెట్టేసిన. నా అఫీషియల్లీ వెల్కమ్ టు లావోస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే మ్యాడ్ మంకీలో ఉన్న సియామ్ రిప్లో. సో ఈరోజుతో మొత్తం కాంబోడియా సిరీస్ అయితే మొత్తం అయిపోయింది. నేను ఇక్కడి నుంచి చెక్అవుట్ చేసుకున్నా. ఇప్పుడే $5 ఆల్రెడీ పే చేస్తున్నాను డిపాజిట్ కింద. అదైతే తీసుకున్నా. ఇప్పుడు మ్యాడ్ మంకీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడి నుంచి కాంబోడియా నుంచి లావోస్కి అయితే వెళ్తాను. ఇక్కడికైతే నేను ఒక మినీ వ్యాన్ బుక్ చేసాను. నాకు ఆల్మోస్ట్ $42 అయితే పడింది. సో అది ఇక్కడ బుక్ చేసిన ఇంకా తక్కువ పడి ఉంటుంది. సో నేను కాంబోడియా ఇమిగ్రేషన్లో చూపించాలి కాబట్టి పోతే పోనని చెప్పేసి $42 అయితే పెట్టి బుక్ చేసుకున్నా. నాకు పొద్దున్నే 8 గంటలకైతే పికప్ ఉంది. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 500 మీటర్లు ఉంది అక్కడ పికప్ పాయింట్కి. సో ఇంకా ½ అవర్ టైం ఉంది వెళ్ళాలా. మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారు, వాళ్ళైతే వెళ్ళిపోయినారు తొందరగా. సో నేనైతే ఇప్పుడు చెక్అవుట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే లావోస్కి వెళ్తున్నా. ఇంకా మినీ వ్యాన్లో వెళ్తున్నా. ఫస్ట్ టైం ల్యాండ్ బార్డర్ అయితే క్రాస్ చేయబోతున్నా. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయిపోతున్నా. చలో వెళ్ళైతే చూద్దాం. ఇకైతే ఇంకా ½ అవర్ ఉంది కదా, నడిచేందుకు ఆల్మోస్ట్ 10 నిమిషాలన పడుతుంది. ఇట్లాంచి నా లగేజెస్ అంతా అక్కడ ఉంది కదా, చూసుకోవచ్చు. ఇదే మ్యాడ్ మంకీ. వదిలేసి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్ మ్యాడ్ మంకీ, బాయ్ బాయ్. లావోస్కి నా ప్రయాణం అయితే మొదలైపోయింది. ఇట్ల నుంచి చెప్పాను కదా 500 మీటర్లు ఉంది. నడుచుకుంటూ వెళ్తా ఉన్నా. పొద్దున్నే ఇంకా ½ అవరే ఉంది. సో తొందరగా వెళ్దాం. చూసినారా, బాగుంది కదా. పొద్దున మంచి సియామ్ రిప్ ఒకటే శుభ్రంగా ఉంది. ఏమరా అంటే మిగతా మొత్తం కాంబోడియా మొత్తం ఆఫ్రికా ఫీలే వస్తుంది నాకు ఎక్కడికి వెళ్ళినా, అపార్ట్ ఫ్రమ్ ఈ సియామ్ రిప్ తప్ప నుంచి. కరెక్ట్గా మేము నలుగురమే ఉన్నాం. వ్యాన్ మొత్తం చూసుకోండి, వ్యాన్ దగ్గర ఉన్న వ్యాన్ మొత్తం మేము నలుగురమే ఉన్నాము. ఇదైతే పొద్దున ఒకే ఒక మంచి విషయం జరిగింది పొద్దున స్టార్టింగ్. ఎందుకంటే వ్యాన్ మొత్తం నలుగురే కాబట్టి కంఫర్ట్గా కూర్చొని వెళ్ళొచ్చు. లేకపోతే చిన్న వ్యాన్ కదా, భలే ఇబ్బంది అయిపోతుంది. చల్లగా పడుకునేస్తాను నేనైతే లోపలికి వెళ్ళి. ఆమె ఇంతసేపు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి బోట్ టికెట్ ఇక్కడ వచ్చేసిన. బోట్ టికెట్ ఏందో మీకు లాస్ట్లో వీడియో ఎండింగ్లో అర్థమవుతుంది. ఆ బోట్ టికెట్ ఏందని చెప్పేసి, ఎందుకు నేను $42 పే చేస్తున్నాను అని చెప్పేసి. సో వెళ్దాం. ఐలాండ్లో అయితే భలే ఉంటుంది అక్కడ. ఫస్ట్ పోగానే మనకు కొన్ని స్టాపింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ మీరు ఇక్కడ వచ్చేటుకుంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ రండి. మ్యాడ్ మంకీ నుంచి అటు చూసినారా, మ్యాడ్ మంకీ నుంచి జస్ట్ 500 మీటర్స్ వాకే 5 నిమిషాల్లో వచ్చేవచ్చు. మేము మొత్తం 4 ఉన్నాము వ్యాన్ మొత్తంలో కలిపి. 8 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది అర్ధ గంట ముందుగానే స్టార్ట్ అవుతుంది. ఇంకో మంచి విషయం, ఎందుకంటే తొందరగా వెళ్ళినా ఉంటే ఇమిగ్రేషన్ కూడా కొంచెం తొందరగా అవుతుంది. మన ప్రయాణం అయితే మొదలైపోయింది. ఇక్కడ నుంచి 8 గంటలు పడుతుందంట. దానికన్నా ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు అన్నారు, రోడ్లు కానీ సరిగ్గా లేకపోతే. సో అందుకని చెప్పేసి 2 స్టాప్స్ అయితే ఉంటుంది, అయినా పర్లేదని చెప్పేసి నేనైతే వెళ్ళి కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నా. వెళ్ళేదారిలో తిందామని చెప్పేసి, బోర్ కొడుతుంటుంది కదా. సో వెళ్ళేదారిలో తిందామని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను. మేము మొత్తం చూసినారంటే ఇక్కడిద్దరు మేము నలుగురమే ఉన్నాం మొత్తం వ్యాన్ మొత్తానికి. సో చిల్ చేసుకుంటా నిదానంగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మళ్ళా లంచ్కి అయితే ఒక స్టాప్ అయితే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక బార్డర్కి చాలా దగ్గర ఉన్నాం మేము. ఇక్కడ వీళ్ళదే రివర్ సైడ్ రెస్టారెంట్ అని చెప్పేసి దగ్గర తీసుకొచ్చి ఆపినారు, మీరు చూసుకోవచ్చు. అది కనిపిస్తుంది కదా, అదే రివర్ సైడ్ రెస్టారెంట్. ఆల్మోస్ట్ 2 గంటల సేపు అయితే ఆపినారు ఇక్కడ. నేను కూడా వెళ్ళి కొంచెం తిన్నాను. అసలుకి ఇంకా ఫ్రైడ్ రైస్ ఉంటే ఒక ఆల్మోస్ట్ ఎంత $2.50 పడింది. $2.50 ఇచ్చి ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను. బాగానే ఉంది, మరి అంత వరస్ట్ టైం లేదు. ప్రైజెస్ కొంచెం చీపే ఉంది. ఒక స్ప్రైట్ తీసుకున్నా 80 బాత్, ఇది బాత్ అంటానే 80 సెంట్స్ పడింది నాకు. సో ఓకే, అక్కడ సిటీ లోపల అయితే అది $1.50. ఇక్కడ జస్ట్ 80 సెంట్సే పడింది. చాలా తక్కువ ఉంది ప్రైస్ అయితే, మొత్తం బాగానే ఉంది. సో ఇంకా మేము తిరగగానే మళ్ళీ మన కోసం అయితే ఇక్కడ చూడండి వ్యాన్ వెయిట్ చేస్తూ ఉంది. ఇంకో వ్యాను ఇక్కడ నుంచి వేరే వ్యాన్ అయితే షిఫ్ట్ అయినా, ఇంకో వ్యాన్ అయితే వెయిట్ చేస్తూ ఉంది. దీని తర్వాత ఇప్పుడు దాంతోకి వెళ్ళాలి. మన వాళ్ళు వెళ్తున్నాను చూడు. తక్కువ మందే, మేము 4 ఉన్నాము. సో మళ్ళీ హోప్ఫుల్లీ 4. మళ్ళీ ఇంకొక విషయం, మీరు ఇక్కడ లావోస్ నుంచి కాంబోడియాకి వస్తున్నారు ల్యాండ్ బార్డర్లో అన్నా కూడా మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్లో ఆపుతారు. మళ్ళీ ఇక్కడ ఏమన్నా తినేసి మధ్యాహ్నం తినేసి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఒక రెండు వ్యాన్లు అయితే వచ్చాగినాయి, లోపల ఉన్నారు. వాళ్ళందరూ ఏమరా అంటే లావోస్ నుంచి కాంబోడియాకి వస్తున్నారు.
లావోస్ నుంచి కాంబోడియాకి వచ్చిన సేమ్ ఇదే ప్రాసెస్. ఎగ్జాక్ట్ ఇక్కడే ప్లేస్లో వచ్చి చాపుతారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 4 అవర్స్ 3 కాదు, ఆల్మోస్ట్ 5 అవర్స్ ఉంటుంది. 5 అవర్స్ జర్నీ ఉంటుంది. 5 అవర్స్ తర్వాత మనం మెయిన్ సియామ్ రిప్కి అయితే చేరిపోతారు. చూసినారు కదా ప్రాసెస్. అండ్ మీకు చెప్పినా కదా మెకాంగ్ రివర్ 5 దేశాల గుండగా ప్రవహిస్తుంది అని చెప్పేసి. ఆ రివర్ పక్కనే ఉన్నా మీకు చూపిస్తుంది చూడండి. ఆ రివరు చూసినారా, ఇదే మెకాంగ్ రివరు. ఇది 5 దేశాల మీదుగా ప్రవహిస్తుంది. ఏ దేశాలంటే మయన్మార్ నుంచి లావోసు, కాంబోడియా, థాయిలాండ్, వియత్నాం, ఈ 5 దేశాల మీదుగా అయితే ప్రవహిస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటా రివర్ అక్కడి నుంచి వెళ్తూ ఉండేది. మంచిగా కనిపిస్తుంది చూడండి. బార్డర్ పాయింట్కి అయితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ఇది ఎగ్జిట్ ఇది 2 ఒకే చోట జరగాలి. ఇక్కడే ఉంటుంది, జస్ట్ ఇది పక్కనే ఉంటుంది. సో దానికి మన లావోస్ ఫామ్ అయితే ఇక్కడ మనం బస్సులో వస్తాం కదా, అక్కడైతే నాకు లావోస్ ఫామ్ ఇచ్చినారు చూడండి. ఇమిగ్రేషన్ ఫామ్ ఇందాక మన కాంబోడియాకి వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ ఫామ్ ఫిల్ చేసినాం కదా, అట్లా మనతో లావోస్ ఇక్కడ ఇమిగ్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలా. అది ఫిల్ చేసిన తర్వాత డబ్బులు ఎత్తుకొని చలో బయలుదేరి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఫిల్ చేసిన, మా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ముందు వెళ్ళాలి. మొత్తం కరెక్ట్గానే ఫిల్ చేసిన అని చెప్పి అనుకుంటున్నా. ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో డాలర్లు కూడా ఉంది నా దగ్గర. చూసినారంటే అక్కడ బిల్డింగ్లు కనిపిస్తుంది కదా, అదే కాంబోడియా ఎగ్జిట్ పాయింట్. అక్కడికి వెళ్ళి కాంబోడియా ఎగ్జిట్ స్టాంప్ వేసుకొని మళ్ళీ కొంచెం దూరం అయితే నడవాలా లావోస్ ఎంట్రీ పాయింట్కి. చూసుకుంటే ఎగ్జిట్ స్టాంప్ అయితే వేసుకొని వచ్చేసిన. సో అఫీషియల్గా నేను కాంబోడియా నుంచి ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోయినట్టు. ఎగ్జిట్ స్టాంప్ పడిపోయింది. వెనకాల చూసినారు కదా, అదే వీళ్ళు కాంబోడియన్ ఇమిగ్రేషను. ల్యాండ్ బార్డర్ మీద వెళ్తూ ఉన్నాం కదా. సో స్టాంప్ అయితే అయినా చూసినారు, కరెక్ట్గా డేట్లోనే ఎగ్జిట్ వెళ్ళిపోతా ఉన్నా. సో ఏం అడగలేదు, జస్ట్ ఎగ్జిట్ స్టాంప్ వేసి పంపించేసినారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ముందర లావోస్ బార్డర్కి అయితే వెళ్తున్నాను. చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏం అడుగుతారని చెప్పేసి. జస్ట్ నా దగ్గర ఉండేటివన్నీ రాసిన అందులో. చూసుకున్నారా, ఇదే లావోస్ అసలుకి ఎంట్రీ. సో ఇప్పుడు నేను లావోస్లో ఉన్నా. అవతల ఒక కాంబోడియా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి ఒక లావోస్కి వచ్చేసిన. అఫీషియల్గా రాలేదు, ఇంకా మనకి స్టాంప్ పడితే అఫీషియల్ అయిపోతుంది. బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసిన, చెక్ ఇన్ పాయింట్కి. పాప కూడా వెళ్తూ ఉందంట, అదే చోటుకించే పాపతోనే మాడుతూ ఉన్నా వచ్చేదాంట్లో. సో ఇంతపైన అయితే దిగుడు మెట్టెత్తుకుని ఉండేస్తారు. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని నేనైతే బయటకు అయితే వచ్చేసిన. నా 5వ దేశంలో అయితే అడుగు పెట్టేసిన. నా అఫీషియల్లీ వెల్కమ్ టు లావోస్. చూడండి, ఇట్లా మారితే స్టాంప్ అయితే వేసి ఇస్తారు. సో మనకైతే పడిపోయింది సక్సెస్ఫుల్గా. నా 5వ కంట్రీకి అయితే అడుగు పెట్టేసిన. ఆనందంగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత మొత్తం నేను ఇంకా వీసా గురించి చెప్తా చూడండి. మీకు జస్ట్ ఇక్కడ ఫామ్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసేసి వీసా ఆన్ అరైవల్ ఉంటుంది ఇండియన్స్కి. ఈ లావోస్ ఇండియన్స్కి వీసా ఆన్ అరైవల్. సో మీరు ఒక $40 పే చేస్తే సరిపోతుంది. అండ్ అడిషనల్గా వాడికి ఒక $2 లంచం ఇచ్చినాను అనుకోండి, వాడు ఏం చూడ్డు, గుమ్మ స్టాంప్ కొద్ది పంపించేస్తాడు. $2 కదా, పోతే పోనీ ఇచ్చేయండి. ఎందుకంటే నేనైతే అకామిడేషన్ కూడా బుక్ చేయలేదు. జస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదో booking.comలోకి వెళ్ళి నేనైతే చూసిన ఏది క్యాన్సిలేషన్ ఉందో దానికి 2 రోజులు పెట్టేసి అడ్రస్ అయితే పెట్టేసిన. సో పోనీ మేల్ కదా 2 రోజులకి. దిస్ వన్ ఈజ్ అవర్స్ ఐ బిలీవ్. నో I don't think so. Maybe, I don't know. We are going to wait, we will see. Oh, okay, that's fine. సో మొత్తానికి మనకి 5 దేశాల స్టాంపులు అయితే నా పాస్పోర్ట్లో పడిపోయింది. ఫస్ట్ టైం ల్యాండ్ బార్డర్ అయితే క్రాస్ చేసిన, మంచిగా ఉంది. మీకు వీసా గురించి చెప్తాను కదా, మనకి ఇది వీసా ఆన్ అరైవల్. మీరు మీరు ఎయిర్వేస్లో వచ్చినారనుకోండి, పెద్ద పంచాయతీ, వాడు తలకాయ నొప్పి మీ దగ్గర బడ్జెట్ అడుగుతాడు, రిటర్న్ ఫ్లైట్స్ అడుగుతాడు, అకామిడేషన్ అడుగుతాడు, డబ్బులు మళ్ళీ $500 చూపియాలా, పెద్ద పంచాయతీ. ఇట్లా ల్యాండ్ బార్డర్లో వచ్చి వాళ్ళకి ఏదో కొంచెం లంచం ఇచ్చేసినాం అనుకోండి, పెద్దగా ఏం అడగడు.
మొత్తం తీసి బయట పెట్టేది అవన్నీ ఏముండదు, జస్ట్ నార్మల్ చెక్ చేసి అయితే బయట పంపించేస్తారు. ఇదైతే మీకు బాగా గుర్తుపెట్టుకోండి. వీసా ఆన్ అరైవల్ మనకి ఇక్కడికి వచ్చి $40 పే చేసి వాడుకో లంచ్ ఒక $2 ఇచ్చేస్తే $42 కీలకతం దుకాణం మంది లావోస్కి అయితే మీరు ఎంటర్ అయిపోవచ్చు కంబోడియా నుంచి. ఇంకా వియత్నాం నుంచి వచ్చినా మళ్ళీ బార్డర్స్ మారుతుంది అంతేగాని ప్రాసెస్ అయితే సేమ్ ఇదే ప్రాసెస్. మీరు కంబోడియా నుంచి వచ్చిన, లావోస్ నుంచి వచ్చిన, వియత్నాం నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చిన ప్రాసెస్ అయితే సేమ్, కానీ మీకు బార్డర్ పాయింట్ అయితే మారుతుంది. అందుకే ఫస్ట్ టైం కదా వచ్చిన, ఎంత ఈజీ తెలిసిన, చాలా ఈజీ, అసలుకి ఏం లేదు, 2 నిమిషాల్లో అయిపోయింది నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ కూర్చొని ఆడ ఫామ్ ఫిల్ చేసేసినా కదా, వచ్చినాను, ఇచ్చినాను, డబ్బులు కట్టినాను, వాళ్ళతో 2 సేపు కామెడీలు దిగినాను. నాతో ఇండియన్ కదా నీకు స్పెషల్ ఎంట్రీ, నువ్వు $50 అలా అన్నాడు. కొంచెంసేపు నవ్వుకునేసి మళ్ళీ $40 $50 నోట్ ఇస్తాను, నాకు $10 మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు. కొంచెంసేపు కామెడీలు దింగేసి ఇటైతే వచ్చేసినాం. నలుగురమే ఉన్న దాంతో చాలా హ్యాపీ మేము, బీభత్సమైన ఆనందం అసలుకి, నలుగురమే కాబట్టి. సో ఇంక ఇక్కడి నుంచి లావోస్లోకి ఇక్కడ డాండెట్ అనే ప్లేస్కి వెళ్తాను నేను. 4000 ఐలాండ్ దాని పేరు. మోస్ట్లీ అందరూ డాండెట్ అంటారు, లేదంటే 4000 ఐలాండ్స్ అంటారు. అక్కడికైతే వెళ్ళి మోస్ట్లీ 1 నైట్ స్పెండ్ చేస్తాను. ఎక్కువ నచ్చితే ఇంకో నైట్ ఎక్స్ట్రా ఉంటాను, అంతకు మించి అయితే ఉండను. అక్కడ కంబోడియా లాగా ప్రతి ఒక్కటి మెన్షన్ చేసిన, అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీని, అసలు ఎంత ఈజీ అని చెప్పి అనుకోని కూడా అనుకోలేదు, చాలా ఈజీ. సో మీరు కూడా వచ్చేటి ఖచ్చితంగా ఈ ల్యాండ్ బార్డర్లో వచ్చానికైతే ట్రై చేయండి. ఇక్కడే కొంచెం టైం పడుతూ ఉంది, అందుకని చెప్పేసి నేను సిమ్ అయితే ఇక్కడే పర్చేస్ చేసుకున్నా. నేను ఎతికిన లావోస్లో ఏం సిమ్ మంచిగా బెస్ట్గా ఉంటుందని చెప్పేసి ఎతికితే నాకైతే ఇది కనిపించింది. చూడండి, యూనిటెల్ అని చెప్పేసి సిమ్ పేరు. ఇక్కడే నేను అక్కడ ఉంటుంది కదా, అక్కడే అమ్ముతున్నారు. సేమ్ ఇమిగ్రేషన్ క్లియర్ చేస్తాం కదా, ఇమిగ్రేషన్ క్లియర్ చేసే చోటే సిమ్ అయితే అమ్ముతా ఉన్నారు. 30 డేస్కి నాకు $6 ఛార్జ్ చేసినారు. ఇంకా 2 వీక్స్ కంటే $4 అంట. 1 మంత్కి అయితే $6 అన్నారు. 40 GB వస్తుంది. సో $2 ఏం చూసేది ఏముందని చెప్పేసి నేనైతే $6 ఇచ్చి ఇదైతే పర్చేస్ చేసుకున్నా. యువతల పక్క నెంబరు అవి ఉన్నాయి. సో నెట్ కూడా 100 MB పైనే వస్తుంది. కంబోడియా దాంతో పోల్చుకుంటే ఈ నెట్ ఇది చాలా బాగా వస్తుంది. యూనిటెల్ అని చెప్పేసి 100 MB పైన అంటే చాలా బెస్ట్. 100 MB పైన అంటే ఇంకా బెటర్, అది 100 MB పైన అంటే. ఎందుకు మొబైల్కి అది చాలా ఎక్కువ నిజానికి చెప్పాలంటే 100 MB పైన అంటే. సో బెస్ట్ సిమ్ము ఇదైతే యూనిటెల్ అయితే పర్చేస్ చేసుకోండి. ఇక్కడే తీసుకుంటే మీకు $6. ఇంకా సిటీ లోపలికి వెళ్తే మీకు మేబీ $5కే దొరకచ్చు. $1కి ఏం చూసేది ఏముందిలే అని చెప్పేసి నేనైతే ఇక్కడే కొనుక్కునేసిన. ఎందుకంటే నాకు కొంచెం నెట్తో కూడా అవసరం ఉంది కదా. మన దగ్గర నెట్ ఉంటే ఏమన్నా చేయొచ్చు. బయట దేశంలో నెట్ ఆయుధం లాంటిది. ఎంట్రీ నెట్ ఉంటే మొత్తం రీసెర్చ్ చేసుకోవాలి, హోటల్ బుకింగ్లు చేసుకోవాలి, ఇంకా చాలా పంచాయతీ ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడే పర్చేజ్ చేసుకున్నాం. మాకు ఇంకా ఫోన్ చేస్తే ఇంకా 10 నిమిషాలు పడుతుంది వ్యాన్ వచ్చాను అని చెప్పినారు. సో మా వాళ్ళందరూ అక్కడ ప్రశాంతం కూర్చోన్నారు. వేరే వాళ్ళు ఇప్పుడు అందరూ క్లియర్ చేసుకుని వచ్చి వాళ్ళ వ్యాన్లో అయితే ఎక్కుతున్నారు. వాళ్ళకైతే ఆల్మోస్ట్ గంట సేపు పట్టింది క్లియర్ చేసుకోవడానికి. మేము తొందరగా ఆల్రెడీ ఫామ్స్ అంతా ఫిల్ చేసేనాం కాబట్టి అక్కడ కూర్చొని ఇచ్చినాము జుమ్ అని అయిపోయింది. చాలా ఫాస్ట్, చాలా ఈజీ అయిపోయింది. సో అక్కడ పీపుల్ కూడా మంచి ఫ్రెండ్లీగానే ఉన్నారు, పెద్ద కష్టమేం లేదు. మీ పాస్పోర్ట్ ఇచ్చేసి సిమ్ అయితే చేసుకునేయండి. జస్ట్ ఇన్స్టెంట్గా యాక్టివేట్ అయిపోతుంది. వితిన్ 1-2 మినిట్స్లో, ఎక్కువ టైం కూడా పట్టదు. వితిన్ 1-2 మినిట్స్లో యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఇదే చూసినారు కదా లావోస్కి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. 5వ కంట్రీ వచ్చింది అనుకో. ఈ 5 కాస్త పెరిగి 100 అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు కూడా ఇది చేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇక్కడ లావోస్కి వస్తున్నారంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే వీడియోలో చాలా కంటెంట్ ఉంది, అందరికీ హెల్ప్ అవుతుంది. లావోస్ సిరీస్లో చాలా గొప్ప మంచి ప్లేస్లు ఉన్నాయి చూపించడానికి. చాలా అడ్వెంచర్స్ కూడా ఉంది లావోస్లో. చూస్తూనే ఉండండి. వీడియో అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా ఉంది. ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళాలా. బోట్ టికెట్ కొన్నా కదా, ఇది $43 పే చేసుకుని ఇవంతా కొనేది ఎందుకు అనుకుంటున్నారు. ఆ బోట్ రైడ్ ఇంక్లూడ్. సో ఆ బోట్ రైడ్ ఇక్కడి నుంచి ఫస్ట్ ఐలాండ్కి వెళ్ళేసి ఫస్ట్ ఐలాండ్ నుంచి మనం బోట్ తీసుకొని వెళ్ళాలా. దానికి కూడా ఇంక్లూడెడ్ $43. సో చలో ఇంకో 5-10 మినిట్స్ వెయిట్ చేస్తే బస్సు అయితే వచ్చేస్తుంది. బస్సు ఎక్కి అక్కడికి బయలుదేరుతాం. మనమైతే వచ్చేసినాం. ఇక్కడైతే మళ్ళీ దింపేసినారు. ఇక్కడ నుంచి నేను సేపు చెప్పినా కదా, టికెట్ అయితే ఎత్తుకొనేసి పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలా. అక్కడి నుంచి మనల్ని అయితే పడవలు తీసుకెళ్తారు. ఈ రివర్ మీకు గుర్తుందా? నేను చరిత్ర చెప్పేటప్పుడు ఈ పడవ గురించి చెప్పిన మీకు. ఈ రివరే మెకాంగ్ రివర్ నుంచి దీని మీద నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ 4000 ఐలాండ్లు ఉన్నాయి.
ఎగ్జాక్ట్గా 4000 ఉన్నాయి. అందుకే ఇది 4000 ఐలాండ్స్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇందులో మనం మొదటి ఐలాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడే స్టాప్ ఉంది. దీని తర్వాత అంతా పడవలో వెళ్ళాల్సిందే. మీకు అక్కడ చూడొచ్చు, అక్కడి నుంచి అయితే వ్యూ అయితే భలే ఉంది కదా. అవి మొత్తం ఇంకంతా ఐలాండ్స్ ఇంక లోపలికి వెళ్తే అక్కడి నుంచి మనం డాట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఆడికి వెళ్ళి మన టికెట్ని చూపించేసి మనమైతే బయలుదేరాల. మన పడవ అయితే మొదలైపోయింది. ఇది చూసాను న్యూస్లో నీళ్ళంతా వచ్చేసింది పడవలోకి. నేను ఖచ్చితంగా పోనా అని చెప్పి నాకే డౌట్గా ఉంది. అది కొంచెం రిస్క్ డేంజర్గానే ఉంది ఈ పడవలో పోయేదానికి. అయితే వెళ్తూ ఉన్నాం. చూడండి మొత్తం మేము లగేజ్ అంతా పెట్టినాం కదా, లగేజ్ అంతా పెట్టినాము. అక్కడంతా చూడండి లోపలికంతా నీళ్ళు వచ్చేసింది. అయితే మనమైతే బయలుదేరేసాం పడవలో. వ్యూస్ అయితే భలే ఉంటుంది ఇట్లా చూసేదానికి. ఇంతకుముందు ఎక్కేటప్పుడు అంతా ఇట్లా కదలుతానే ఉండింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం స్టడీగా పోతుంది. ఎందుకంటే ఒక ఇట్లా కూర్చోండాము బ్యాలెన్స్ చేసేదానికి. ఎందుకంటే లగేజ్ అంతా ఒకే పక్క పెడైనాం కదా, అందుకని చెప్పి బ్యాలెన్స్ చేసేదానికి అట్లా కూర్చోండాం. సో ఏమన్నా అయిందనుకో బ్యాగ్లో ల్యాప్టాప్లు అన్నీ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి. నీళ్ళు కానీ పడి ఇదైపోయింది అనుకో మొత్తం డబ్బులంతా బొక్క. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా వాటిని. అదొకటే నా దగ్గర ఉన్న ఇప్పుడు మేజర్ టాస్క్. జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలా, నేను సేఫ్గా మళ్ళీ దీంట్లో నుంచి బయటికి వెళ్ళాలా. మనల్ని అయితే వదిలేసి పడవ అయితే మొదలై వెళ్ళిపోతూ ఉంది. సో ఇక వెళ్ళి మన సర్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాం.